లోకంలో బంధము అనేటువంటిది దేహానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా అనేటువంటి విషయం నుంచినే మనకు వైదికం అనేటువంటి ఒక మహా విధి ప్రారంభమవుతున్నది. అందుకే లోకంలో వేద విధి కంటే మించినటువంటి విధి ఇంకొకటి లేదు. దేహంతోనే బంధము అనుకుంటే తదనంతర తరం వీళ్ళు మా తండ్రులు తాతలు ఇది మా సంప్రదాయం అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. మనస్సుతో బంధం అనుకుంటే మన సనాతన ధర్మంలో ప్రాచీనులు ఏదైతే ఆచరిస్తూ వస్తున్నారో దాన్నంతా కూడా మనం ఆ మనస్సుని గ్రహించినట్టుగా వాళ్ళ మనస్సుని మనం ధారణ చేసి జన్మెత్తి దేశ కాల దేశ ధర్మాదులను మనం ఆచరించాలి. దేశ కాల దేహ ధర్మాదులు. ఈ మనస్సుకు ధర్మానికి బంధం ఏమిటి అనేటువంటి దాన్ని మనం బాగా అంతర్విచారణ చేస్తే ఒక జన్మలో మనం తెలుసుకోలేనటువంటి జ్ఞానము కేవలం చాలా సూక్ష్మమైనటువంటి జ్ఞానం.